ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. అయితే బాబా ఏమంటున్నారంటే అమృతవేల మహత్వం గురించి చెప్తున్నారనమాట. ఏం చెప్తారా మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? అమృతవేల యొక్క సమాచారం వినిపిస్తున్నాను. అమృతవేల ప్రారంభం అవగానే నలువైపులా ఉన్న పిల్లలందరూ మొదటి నెంబర్గా కలుసుకొని పురుషార్థం చేస్తున్నారు. మరియు కనెక్షన్ జోడించి పురుషార్థం చేస్తున్నారు. లైన్ క్లియర్గా ఉన్న కారణంగా కొందరికి నెంబర్ లభిస్తుంది, కొందరికి నెంబర్ లభించడంలో సమయం పడుతుంది. బుద్ధి లైన్ క్లియర్గా ఉంటే కొందరికి నెంబర్ లభిస్తుంది, కొందరికి సమయం పడుతుంది. కొందరు నెంబర్ లభించిన కారణంగా బలహీనం అవుతున్నారు లభించకపోవడం వలన. కొందరు కనెక్షన్ జోడిస్తున్నారు, కానీ మధ్య మధ్యలో మాయ అనే రాంగ్ నెంబరు కలిసిపోతుంది. మాయ ఆ సమయంలో పిల్లల యొక్క కనెక్షను బాబాతో త్రెంచేస్తుంది. వారిని విసిగిస్తుంది కూడా. ఎందుకు విసిగిస్తుందంటే దీనికి కూడా కారణం ఉంది. వారు మొత్తం రోజంతా నిర్లక్ష్యం మరియు బద్ధకానికి వశమైన కారణంగా వారికి ధ్యాస తక్కువగా ఉంటుంది. ఈ విధమైన బలహీన ఆత్మలను మాయ విశేషంగా వరదాన సమయంలో బాబా ఆజ్ఞపై నడవనివ్వకుండా చేస్తుంది. మరియు ఆ ఆత్మల దృశ్యం చాలా ఆశ్చర్యకారకంగా ఉంటుంది. అమృతవేల కొద్ది సమయం మధ్యలో అనేక స్వరూపాలు కనిపిస్తాయి. ఒకటి, అప్పుడప్పుడు బాబాతో స్నేహంలో సహయోగం తీసుకుంటారు. అప్పుడప్పుడు మాయతో అలజడి అయ్యి సర్వశక్తి రూపి శస్త్రాలను ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు. వారు బాబా యొక్క ఆజ్ఞకారి, నమ్మకదారి మరియు నిరంతర స్మృతి స్వరూపం అవన కారణంగా ప్రయత్నం లభించడం లేదు. ఈ దృశ్యం చూస్తే చాలా నవ్వుగా ఉంటుంది పరమాత్మకి ఇలాంటి వాళ్ళని చూసి. మరి కొంతమంది ఈ విధమైన బోలా పిల్లలు కూడా ఉంటున్నారు. వారికి ఈశ్వరీయ ప్రాప్తి మరియు మాయ యొక్క ప్రాప్తి రెండిటి తేడా కూడా తెలియటం లేదు. ఈశ్వరీయ ప్రాప్తి, మాయ ప్రాప్తి రెండు తెలియటం లేదు అంటున్నారు. నిద్రను కూడా శాంతి స్వరూపం, బీజ స్వరూప స్థితి యొక్క అనుభవం అని భావిస్తున్నారు. అల్పకాలిక నిద్ర ద్వారా విశ్రాంతిని కూడా అతీంద్రియ సుఖంగా భావిస్తున్నారు. ఈ విధంగా అనేక రకాల పిల్లలు అనేక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కానీ మహారథి పిల్లల యొక్క లెక్క ఇప్పటి వరకు తక్కువగానే ఉంది. మహారథి పిల్లలైతే తక్కువగా ఉన్నారు అని అంటున్నారు, ప్రాప్త స్వరూపంగా అయ్యేవారైతే. అష్టరత్నాల యొక్క సంకల్పం, మాట మరి కర్మలో బాబా సమానంగా అయ్యే స్థితి పొందుతున్నారు. ఈ విధమైన అష్టరత్నాలకు డ్రామానుసారం కలుసుకునేటందుకు విశేష వరదానం లభించింది. వారికి నెంబర్ లభించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ఆత్మల కనెక్షను నిరంతరం బాబాతో ఉంటుంది అంటున్నారు పరమాత్మ. నిరంతరం బాబాతో ఉంటుంది కాబట్టి ఇంక నా నెంబర్ ఇంకెందుకు అంటున్నారు పరమాత్మ. వారికి నెంబర్ లభించవలసిన అవసరం కూడా లేదు అని చెప్తున్నారు పరమాత్మ.